అన్న ముందు అలా ఒక చిన్న క్వెషన్. ఎస్టీలు లంబాడీలా కాదా? 100కు 100 రెట్లు హ్మ్. భారత రాజ్యాంగం ప్రసాదించిన 5 లక్షణాలతో హ్మ్. భారత రాజ్యాంగం ప్రసాదించిన 5 లక్షణాలతో, లోకూర్ కమిటీ సూచించిన 5 లక్షణాలతో భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పటి నుండి హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే హ్మ్. లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు. ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏందంటే, ఏదైతే ఇందిరాగాంధీ మెదక్ నుండి ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఆమె స్వార్థం కోసం లంబాడీలను ఎస్టీల్లో కలిపింది. ఎందుకంటే మెదక్ ప్రాంతంలో లంబాడీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేసి లంబాడీలో పోటీ చేస్తే ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఇది దేశం మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ ఆర్ ఆంధ్ర స్టేట్, ఓకే. దేశంలో ఉన్న 1152 కేసులకు సంబంధించి హ్మ్. చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి ఏదైతే సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాలపై సమగ్ర అధ్యయనం చేసిన 33 మంది ఎంపీలు 1967లోనే దీర్ఘకాలికంగా పరిశోధించి దానిపైన అధ్యయనం చేసి పార్లమెంటులో రోజుల వారీగా డిబేట్ చేసి డిస్కషన్ చేసి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి చేసినటువంటి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఇది ఇందిరాగాంధీ గారో సోనియా గాంధీ గారో లేకపోతే వాళ్ళు కాదు, ఇది ఇచ్చింది ఓకే. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఇది. హ్మ్. ఇది కాంగ్రెస్ ఇచ్చిందో, బీజేపీ ఇచ్చిందో, లేకపోతే ఇందిరాగాంధీ తన సొంత ప్రయోజనాల కొరకు ఇచ్చిందో, వాళ్ళకు ఓటేస్తామని ఇచ్చిందో అది కాదు. ఓకే. ఇందిరాగాంధీ గారు కూడా కాదు ఇది. ఇందిరాగాంధీ గారే మాకు అన్యాయం చేశారని అంటాం మేము. ఎందుకంటే 1950 నుండి 52 నుంచి రావాల్సినటువంటి ఎస్టీ ప్రతిఫలాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలకు రాలేదు. హ్మ్. అక్కడే అన్యాయం జరిగింది అంటున్నాం మేము. ఓకే. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న లంబాడి బంజారా సుగాలీలు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడి బంజారా సుగాలు మేము పెళ్లిళ్ళు చేసుకున్నాం. మా సంస్కృతి ఒకటి, మా భాష ఒకటి, మా వేషధారణ ఒకటి, మేము అన్నీ ఒకటి ఉన్నా కూడా 20 ఏళ్ల పాటు మాకు ఎందుకు ఇయ్యలేదు ఆ రోజు? హ్మ్. భారత రాజ్యాంగంలో మేము ఎస్టీలుగా ఉన్నాం, హ్మ్. హైదరాబాద్ స్టేట్లో ఎస్టీలుగా ఉన్నాం, అన్ని రకాలుగా ఎస్టీలో ఉన్న వాళ్ళు మాకెందుకు వివక్ష చూపించిర్రు? ఓకే. మరి అది కాంగ్రెస్ తప్పే కదా? హ్మ్. కాంగ్రెస్ అన్యాయం చేసిందనే కదా. 20 ఏళ్ల పాటు కష్టపడి పోరాటం చేస్తే, లంబాడి బిడ్డలు పోరాటం చేస్తేనే హ్మ్. దాని తర్వాత అడ్డుగోడగా ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అడ్డుగోడగా ఉన్నటువంటి ఇదేదైతే సమస్య ఉందో ఎస్టీ రిజర్వేషన్ సమస్య, ఆ సమస్యను తొలగిపోవడానికి భారతదేశ వ్యాప్తంగా చేపట్టినటువంటి ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా మళ్ళీ మేము సహజ స్థితికి చేరుకున్నాము. అంతే తప్ప మేము కొత్తగా చేర్చబడింది కాదు, మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు, మేము ఆకాశం నుంచి కూడా పడినట్టు అసలే కాదు.